హాయ్ అందరికి, ఎట్లున్నారు అందరూ? నేనైతే మస్తున్నా. పెళ్ళైన తర్వాత మొదటి దీపావళి మా అత్తారింట్లో ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో ఈ వ్లాగ్ లో చూసేయండి. ఇక మన ఇండ్లలో పండుగలు అయితే ఎట్లుంటది, పొద్దున్న లేచినామంటే తలస్నానం చేసి మంచిగా రెడీ అయ్యి ఫస్ట్ పూజ అయితే చేయాలి. పూజ అయిన తర్వాతనే ఏదైనా. ఇంకా అందుకే దీపావళి కాబట్టి మంచిగా దేవుని ఫోటోలన్నీ మంచిగా కడిగేసి మంచిగా దేవుళ్ళకు బొట్లు పెట్టేసి పూలతో అలంకరణ చేసి, ఇంకా మనం దీపావళి కాబట్టి మేము మట్టి ప్రమిదల్లో అయితే దేవునికి దీపం అయితే ముట్టించినాం. నేను మా ఆయన గారు ఇద్దరు కలిసి అయితే పూజ చేసుకున్నాం మంచిగా ఇంట్లోనే. ఇంకా అట్లా మంచిగా పూజ అవ్వగానే, దీపావళి అంటే స్వీట్ లేకపోతే ఎట్లా, అందుకని నేను సేమియా అయితే చేసిన. ఏ పండుగ వచ్చినా ఏదొచ్చినా ఫస్ట్ గుర్తుకొచ్చే స్వీట్ సేమియా. మంచిగా తొందర అయిపోతుంది, మంచిగా చేసుకోవచ్చు. సో నేను కూడా సేమియా అయితే ప్రిపేర్ చేసిన అన్నట్టు. పండుగ వచ్చినాయంటే ఖచ్చితంగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. బ్రేక్ఫాస్ట్ లేదుగా, ఈరోజు బ్రేక్ఫాస్ట్ సేమియానే. హ్యాపీ దివాళీ. చిన్న కుక్క పిల్లలు వచ్చినాయి. ఇక రాయో, ఇక రేట్రా ఇంట్లోకి వచ్చినాయి. కొంచెం సేమే అయ్యే పాపం. సేమే వేసావా? నేను తిన్నాక చూసేద్దా. చల్లగా అయితే వాటర్ ఇది గట్టి అవుతుంది. ఇక మంచిగా సేమియా తినుడు అవ్వగానే బంతిపూలు అయితే తీసుకొచ్చి దర్వాజుల కోసం అయితే దండలు అయితే గుచ్చుతున్నాయి. దండలు గుచ్చేసి దర్వాజులు కట్టిద్దాం. ఇక చిన్న దర్వాజాలో కడదాం. ఇక్కడ కింది కట్టండి మావయ్య, సరిపో. అవి తీసేయండి మావయ్య, లేకపోతే ఇక ప్లాస్టిక్. ఈ దండలు కట్టడం అయితే అయిపోయింది. ఇక పనంతా వేసుకోవాలి. మావయ్య సీతాఫల కప్పర్లు తెచ్చిండు. సీతాఫల కప్పర్లు ఇంకా వండాలి. మరగబెట్టే వండది. చెట్టు మీద వలిగింది, మస్తు ఉంటుంది. ఇది వండినట్టుంది, ఇది వండింది తినాలి. ఇది వండాలి. ఇప్పుడు కొంచెం కొత్తనే వండలేదు. చెట్టు మీద పండు మస్తు టేస్ట్ ఉంటుంది. సాయంత్రం అయింది, దవ పండ్లన్నీ వేసుకొని ఇక మంచిగా రెడీ అయ్యి దీపాలు పొట్టియాలి. మా సామిగారి దగ్గరికి పోదాం. మా సామి ఆడు, దీని పేరు శామ్. ఇది వీళ్ళ మమ్మీ. దీనికి బాగా కోపం, ఏది మంచిది. నిజంగా చెప్పాలంటే టైంకి ఏమైనా గుర్తుకొస్తాయి. ఇట్లా బ్యాంగిల్స్తోనైతే దియాస్ పెట్టడానికి అయితే నేను ఇవి తయారు చేసిన. ఇట్లా తయారు చేసినా చూడండి.
చూసారు కదా ఎట్లా తయారు చేసినో. నేను కూడా ఇంకా వీడియోలలో చూసి అరే చూడడానికి బాగున్నాయి కదా, ట్రై చేద్దాం, వాళ్ళ ఇంట్లో ఉండే గాజులే కదా, అట్లాంటి యూజ్ అయినవి చాలా ఉంటాయని నేను కూడా అట్లా ట్రై చేసిన. ఇంకా మేము బయట రేకుల కింద అటు సైడ్ ఇటు సైడ్ మంచిగా తోరణాలు లెక్క అన్ని కట్టయితే పెట్టినాం. చూడడానికి అయితే చాలా బాగున్నాయి. మా మావయ్య అయితే మళ్ళీ కొన్ని బంతిపూలు తీసుకొచ్చిండు. గేటుకి సరిపోలే కదా, గేటు కూడా కడదామని ఇక అట్లనే దండలు అయితే మళ్ళీ కూర్చున్నాం బంతిపూలతో. ఇవి మామిడాకులా, మామిడాకులు లాంటి మారేడాకుల ఆకులతో దండకొచ్చారు ఇలా. ఇక ఆకులతోని మంచిగా బంతిపూలతోని ఇట్లా దండలు అయితే ప్రిపేర్ చేసి మేము ముందట గేట్లకైతే ఇట్లా కట్టేసినాం. ఇక అప్పటికి చీకటి అయింది. ఇక తొందర రెడీ అయ్యి వచ్చి ఇక ముందట గడప ముందటనైతే నేనైతే ఇట్లా పూలతో మంచి చిన్న డిజైన్ అయితే వేసి అలా దీపాలు అయితే ముట్టించిన అన్నట్టు. ఇంకా అట్లనే ఇంటి ముందు, గేట్ ముందు, ఇంటి లోపల బయట దీపాలు అయితే అన్ని ముట్టించిన. ఒకసారి అయితే చూసేయండి. Thanks for watching. Bye bye.